జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనకు ఈ గూండారాజుకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా మాఫియా ముఠాలకు, క్రిమినల్స్కు, డెకాయిట్లకు, గ్యాంగ్స్టర్లకు స్వర్గధామమైనటువంటి రాష్ట్రాలు ఏవి అని అడిగితే ఠక్కుమని యోగి రాకముందు వరకు అయితే ఉత్తరప్రదేశ్, అదేవిధంగా బీహార్ పేర్లు చెప్తారన్నమాట. అర్థమవుతుందా? కానీ ఆ కోవకే చెందినటువంటి మరొక రాష్ట్రం ఉన్నది, అదే మధ్యప్రదేశ్ రాష్ట్రం. మధ్యప్రదేశ్ గురించి మనకు పెద్దగా తెలియదు. మధ్యప్రదేశ్ రాష్ట్రం మన దేశానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్రానికి మధ్యప్రదేశ్ అని చెప్పేసి పేరు పెట్టారు. సరే, మధ్యప్రదేశ్లో కూడా ఒకప్పుడు గూండా రాజపాలన అయితే సాగేదన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మధ్యప్రదేశ్లో ఈ శాంతి భద్రతల సమస్య దారుణంగా ఉండేది. ఎక్కడ చూసినా కూడా హత్యలు, దోపిడీలు, దొంగతనాలతో మధ్యప్రదేశ్ ఈ బీహారు, ఈ ఉత్తరప్రదేశ్లతో సమానంగా వార్తలకైతే ఎక్కుతూ ఉన్నది. ఇక మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రహదారులు అధ్వానం, అస్సలు ఏవి కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఉన్న రహదారులన్నీ కూడా ఈ గుంతలతో నిండిపోయి ఉంటా ఉన్నాయన్నమాట. దీంతో ప్రభుత్వ బస్సులు తిరగడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఇకపోతే విద్యుత్ కోతలు అయితే, ఏది ఈ కరెంట్ కోతలు అంటారు కదా, అవైతే విపరీతంగా ఉంటా ఉన్నాయి. అసలు కరెంట్ రావడమే గొప్పగా ఉంటా ఉన్నది. ఇక నర్మదా నది ఉన్నప్పటికి కూడా మధ్యప్రదేశ్ వ్యాప్తంగా భయంకరమైనటువంటి ఈ నీటి సమస్య అయితే ఉంటా ఉన్నది. మంచినీరు దొరక జనాలు అయితే అల్లాడిపోతూ ఉన్నారు. ఇదంతా కూడా 2 దశాబ్దాల క్రిందట మాట. అర్థమవుతుందా? ఇక ఆ తరువాత భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో అడుగుపెట్టింది. అంతే, 2 దశాబ్దాల్లో మధ్యప్రదేశ్ మొత్తం అంతా కూడా పూర్తిగా మారిపోయింది. మధ్యప్రదేశ్ అంతటా కూడా నాణ్యమైనటువంటి రోడ్లను నిర్మించారు. ఇంతకు ముందు వరకు అసలు సరైన రోడ్లే లేని ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు 5 లక్షల కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్ నెట్వర్క్ ఉండాలి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కనీసం అంటే కనీసం 10,000 కిలోమీటర్ల రోడ్లు లేనటువంటి మధ్యప్రదేశ్లో ప్రస్తుతం 5 లక్షల కిలోమీటర్ల పరిధి గల రోడ్లు ఉన్నాయి. ఇక ఒకప్పుడు 15 గంటల పాటు కరెంటు కోతలతో కటకటలాడిపోయే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు 24 గంటలు కూడా కరెంట్ సరఫరా అవుతుంది. ఇక నర్మదా నది మీద ఈ డ్యాములు, ఆనకట్టలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించి మధ్యప్రదేశ్ అంతటా కూడా వ్యవసాయానికి నీరు అందించడంతో పాటు తాగునీటిని కూడా అందిస్తారు. ఇక ప్రస్తుతం ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం మన ఆసియా ఖండంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందనమాట. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు మధ్యప్రదేశ్లో తమ కర్మాగారాలను అయితే స్థాపించడానికి ఎగబడుతున్నారు. సరే, 2 రోజుల క్రితం ఈ మధ్యప్రదేశ్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ అయితే ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగినటువంటి ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో ఒక అద్భుతం అయితే చోటు చేసుకునింది. మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో ఏకంగా 30.77 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. మీరు వింటున్నది అక్షరాల సత్యమే. మధ్యప్రదేశ్లో అక్షరాల 30.77 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకొచ్చి మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. ఒక రాష్ట్రంలో 30.77 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే ఏ మాటలు అంటాయి అయ్యా? తమాషాదా? నాకు తెలిసినంత వరకు మన దక్షిణాసియాలో ఒక రాష్ట్రానికి ఒకేసారి ఈ విధంగా 30.77 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం ఇదే ఫస్ట్ టైం. ఇదొక గిన్నిస్ బుక్ రికార్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సముద్ర తీర ప్రాంతం అస్సలే లేదు. అయినప్పటికీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 30.77 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయంటే ఇక మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనం ఖచ్చితంగా ఈ విషయంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని, అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోహన్ యాదవ్ గారిని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. నిజంగా ఒక గొప్ప మైలురాయిని ఇప్పుడు మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయితే సాధించింది. అంటే ఇప్పుడు అభివృద్ధి ఎక్కడైతే బాగుంటుందో, అన్ని వనరులు పుష్కలంగా ఎక్కడైతే బాగుంటాయో అందరూ అటువైపే చూస్తారు. ఏమి లేని దిక్కు ఏం చూస్తారు? ఇప్పుడు పాకిస్తాన్ దిక్కు చూడమంటే ఏం చూస్తారు? ఈ బంగ్లాదేశ్ దిక్కు చూడమంటే ఏం చూస్తారు చెప్పండి? ఈ మధ్యప్రదేశ్కి అన్ని వస్తువులు, అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి
వీళ్ళంతా కూడా పెట్టుబడిదారులందరూ కూడా ముందుకు వచ్చారు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా ఇంకా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆయన ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? జై శ్రీరామ్.